స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. ఈ గ్రూప్ లో ఉన్న విశ్వాసులకు అలాగే సేవకులకు ప్రభు పేరిట నా నిండు వందనాలు తెలుపుకొనిచున్నాను. అందరూ బాగున్నారండి? ఈ గొప్ప అవకాశం ఏమండి, ఉదయకాలమే దేవుణ్ణి కలుసుకోవడం గొప్ప అవకాశం. ఈ గొప్ప అవకాశాన్ని మనకు అనుగ్రహించిన దేవాతి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కొద్దిసేపు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిద్దాం. ఈరోజు మనం ధ్యానించబోతున్న అంశము పచ్చి అబద్ధం. ఏమండి, పచ్చి అబద్ధం అనే అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. పచ్చి అబద్ధాలు ఆడుతున్న ఒక వ్యక్తిని మీ ముందు ఉంచాలి అని ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు మనం ఎక్సర్సైజ్ కూడా చేయబోతున్నాం. సహజంగా మా పిల్లలు ఈ కిడ్స్ ఛానల్స్ వస్తాయి కదా, అది చూస్తుంటారు అప్పుడప్పుడు. దానిలో నేను ఒకటి గమనించింది. డోరా అనే పాప, ఆ పాప ఈ పిల్లల కాన్సన్ట్రేషన్ అంతా తీసుకుని, మనం ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాం, మన ముందున్న ఈ చిన్న కాలువను మనం దాటబోతున్నాం, ఇప్పుడు మనం గెంతాలి, గెంతండి గెంతండి అని అంటే, మా పిల్లలు మంచం మీద నుండి టీవీ చూస్తున్న వాళ్ళు కిందకి దిగి గెంతటం నేను గమనిస్తూ ఉండేవాడిని. అట్లా ఈరోజు మనం ఒక ఎక్సర్సైజ్ అయిపోతున్నాం. ఆ అబద్ధాలు ఆడుతున్న వ్యక్తి గురించి నేను మాట్లాడుతూ ఉంటాను, మీరు పచ్చి అబద్ధం అనాలి. తను ఆడిన అబద్ధాలు నేను చెప్తూ ఉంటాను, మీరు పచ్చి అబద్ధం అనాలండి. ఎందుకంటే పచ్చి అబద్ధాలు ఆడుతూ ప్రభు మీదే నెపం వేస్తూ ప్రభువునే దూషిస్తున్న ఒక వ్యక్తిని మీ ముందు ఉంచాలి అని ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు మన అంశం పచ్చి అబద్ధం. పచ్చి అబద్ధాలు ఆడుతున్న ఒక వ్యక్తిని మనం చూడబోతున్నాం. ఆమె జీవితం ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. సహజంగా ఒక పాట మనం వింటూ ఉంటాం కదా, మారవంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావే. మారవంటి జీవితాన్ని అంటే చేదుగా ఉన్న జీవితాన్ని మధురంగా మార్చేవాడు మన దేవుడు. చేదైపోయిన జీవితాలను మధురంగా మార్చి, ఆశీర్వాదకరంగా మార్చి, అద్భుతంగా తీర్చిదిద్దేవాడు మన దేవుడు అని మనకు తెలుసు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ అలా కాదు, మధురంగా ఉన్న నా జీవితాన్ని మారాగా చేదుగా మార్చేశాడు అని మాట్లాడుతూ ఉంది. ఎవరా స్త్రీ, ఏంటా కథ చూద్దాం రండి. ఋతు గ్రంథము 1వ అధ్యాయము 20-21 వచనములు. ఋతు గ్రంథము 1వ అధ్యాయము 20-21 వచనములు. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగ చేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గలదాననై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలునిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పాను. ఇక్కడ యెహోవాను గురించి మాట్లాడుతున్న ఒక స్త్రీని మనం చూస్తున్నాం. పేరు నయోమి. ఇందాక నేను చెప్పాను కదా, నేను ఇట్లా చదువుతాను, మీరు పచ్చి అబద్ధం అనాలి అని చెప్పాను కదా. ఇప్పుడు అనమంటే మీరు అనరు, ఎందుకంటే ఒక వ్యక్తి మీద మేము ఎలా నెపం వేస్తాం బ్రదర్, విషయం తెలియకుండా అంటారేమో. సరే, మనం ఈ వర్తమానం అంతా ధ్యానించిన తర్వాత ఆవిడ అబద్ధాలు ఆడుతుంది అని మీరు నిరూపణ అయితే, రూఢిపరచబడితే అప్పుడు అందరూ ఏమండి
ఇక్కడ తను మాట్లాడుతూ అంటుంది, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగచేశాడు. నన్ను మధురం, నయోమి అనగా మధురం కాబట్టి మధురం అనొద్దు, మారా అనండి. నేను సమృద్ధి గలదాన్నై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేశాడు. యెహోవా నాకు విరుద్ధంగా సాక్ష్యం పలికాడు. సర్వశక్తుడు నన్ను బాధపరిచాడు. ఇవన్నీ మాట్లాడుతుందండి. ఈ మాటల్లో ఒక మాటను తీసుకుందాం. నేను సమృద్ధి గలదాననై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలిగా రాజేశాడు. నేను సమృద్ధి కలిగి వెళ్ళాను, నన్ను రిక్తురాలిగా రాజేశాడు అంటుంది. మన దేవుడు రిక్తునిగా చేసే దేవుడా, సమృద్ధినిచ్చే దేవుడా? నీవున్న పరిస్థితుల్లో, నీవు పడి ఉన్న పరిస్థితుల్లో ప్రభు పాదాలు పట్టుకుంటే నిన్ను కనికరించి లేవనెత్తి నీకు సమృద్ధిని, సంతృప్తిని, సమాధానాన్ని, సంతోషాన్ని కలుగు చేసే దేవుడా, నిన్ను ఇంకా ఇంకా దిగజారే విధంగా చేసి రిక్తురాలిగా, ఎవ్వరూ తోడు లేకుండా, ఏ సంతోషం లేకుండా, సమృద్ధి లేకుండా, తృప్తి లేకుండా అలా చేసే దేవుడా, నేను సమృద్ధి గలదాన్నై వెళ్ళి తిని అంటుంది. ఆలోచిద్దాం అసలు ఎందుకు వెళ్ళారో. ఈ 1వ అధ్యాయంలో 1వ వచనమును చూద్దాం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు అనగా ఎలీమెలెకు తన భార్యను అనగా నయోమిని, తన 2 కుమారులను మహులోను కిల్యోను అను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. కరువు వచ్చిందని, కరువులో ఇక్కడ బ్రతకలేమని, ఈ కరువులోనే నశించిపోతామేమో అనే ఆలోచనతో ఈ కరువు నుండి తప్పించుకోవాలని, బ్రతకాలని ఒక మనుష్యుడు ఎలీమెలెకు తన భార్య అయిన నయోమిని, తన 2 కుమారులను వెంట పెట్టుకొని శపితమైన మోయాబు దేశానికి వెళ్ళాడట. కరువులో వెళ్ళారండి, సమృద్ధి కలిగేమి వెళ్ళలేదు. నేను సమృద్ధి కలిగిన దాననై వెళ్ళి తిని అంటుంది. సమృద్ధి కలిగి వెళ్ళలేదు. ఒకవేళ కొంతమంది బైబిల్ తెలిసిన, బైబిల్ అవగాహన ఉన్నవారు అనొచ్చు, భర్తను బిడ్డలను కలిగి ఉంది కాబట్టి సమృద్ధి అని అంది బ్రదర్ అనొచ్చు. వారిని కలిగి ఉంది, ఓకే, అక్కడికి వెళ్ళింది. కానీ అక్కడికి వెళ్ళి తను చేసింది ఏంటి అనే విషయాన్ని కూడా మనం చూద్దాం. ఇక్కడ ఇంకొక మాట మనం అనొచ్చు, ఒకవేళ తన భర్త ఎలీమెలెకు నిర్ణయం తీసుకున్నాడేమో బ్రదర్, మరి భర్త నిర్ణయాన్ని గౌరవించాలి కాబట్టి నయోమి వెళ్ళిందేమో, భర్తతో భర్త మాట విని వెళ్ళవలసి వచ్చిందేమో. దీనిని బట్టి మనం నయోమిని ఎలా తప్పు పట్టగలం అంటారా? ఓకే, అది కూడా మనం చూద్దాం. ఆ మాట మనం అనుకునే లెక్క అయితే ఆ తర్వాత మనం 3వ వచనంలో చూస్తాం. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచియుండిరి. చాలా మందికి ఈ నయోమి జీవితం అవగాహన ఉండొచ్చు కాబట్టి నేను మరలా అదంతా వివరించట్లేదు, ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను. వీళ్ళలా వెళ్ళారు, బ్రతకాలనే ఆశతోనే వెళ్ళారు. కానీ అక్కడ బ్రతకలేక ఒక శుభవార్తను ఈ నయోమి విని వాళ్ళు మరలా బెత్లెహేముకు తిరిగి వచ్చేసారండి. తను విన్న వార్త, యెహోవా తన జనులను దర్శించినని విని కృప చూపిన ఆ దేవుణ్ణి బట్టి ఆ కృపను పొందుకోవడానికి మరలా తిరిగి బెత్లెహేము వచ్చేసింది. బెత్లెహేము వచ్చేసిన సందర్భంలో అక్కడున్న వారంతా నయోమిని పిలుస్తూ ఉన్నప్పుడు నయోమి అన్న మాటలు మనం ఇందాక చదువుకున్న, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగు చేశాడు, నన్ను నయోమి అనొద్దు, నన్ను మారా అనండి, నేను సమృద్ధి గలదాన్ని వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలుగా రాజేశాడు, మీరు నన్ను నయోమి అని పిలువనేలా, యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యం పలికాడు, సర్వశక్తుడు నన్ను బాధపరిచాడు, ఇవన్నీ మాట్లాడుతూ ఉంది. ఈ సందర్భం ఎక్కువ మందికి తెలిసే ఉండొచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుతూ అనుకున్నాం, ఒకవేళ తన భర్త నిర్ణయం తీసుకున్నాడేమో, తన భర్త మాట వినాలి కాబట్టి నయోమి వెళ్ళింది
అని అనుకున్నాం కదా. ఇక్కడ మనం చూస్తున్నాం నయోమి పెనిమిటి అయిన ఎలిమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచియుండిరి. ఆ మాట మనం అనుకుంటే ఇప్పుడు నయోమి ఈజ్ ద ఎల్డర్ ఆఫ్ దట్ హౌస్. నౌ షీ ఈజ్ ద డిసిషన్ మేకర్. ఏమండి, భర్త చనిపోయాడు, నయోమి ఇప్పుడు నిర్ణయం తీసుకోగలిగిన అధికారంలో ఉంది. ఆవిడే ఇప్పుడు కుటుంబానికి పెద్ద. అప్పుడు నయోమి చేయాల్సింది కదా, ఇద్దరు పిల్లలను పిలిచి, అయ్యా మనం ఆ బెత్లెహేమును విడిచిపెట్టి శపితమైన మోయాబు దేశానికి రావడం తప్పు. నేను ఆ రోజే మీ తండ్రికి చెప్పాను, ఇది తప్పుడు నిర్ణయం, ఇలా మనం చేయొద్దు. దేవుడు తప్పక జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ కరువులోనే విడిచిపెట్టాడు. ప్రేమ గల దేవుడు తప్పక మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మనం అధైర్యపడక మనం ఇక్కడే విశ్వాసంతో ఉందాం అని నీ తండ్రికి చెప్పాను. మీ తండ్రి వినలేదు, ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇక్కడికి వచ్చేసాం. ఇప్పుడు మీ తండ్రి చనిపోయాడు, మనం ఇక్కడ ఉండొద్దు, మనం వెళ్ళిపోదాం రండి. ఈ శబ్దమైన దేశంలో మనం ఉండొద్దు. ఏమండి, చెప్పవలసిన అవసరం ఉందా లేదా? ఆవిడే ఇప్పుడు కుటుంబానికి పెద్ద. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట రాయించాడంటే నేను అనుకుంటున్నాను, బహుశా కనీసం ఇప్పుడైనా నయోమి తన ఇద్దరు కుమారులు తిరిగి వెళ్ళిపోతే బాగు, వెళ్ళిపోతే బాగు, వెళ్ళిపోతే బాగని పరిశుద్ధాత్మ దేవుడు ఆశిస్తూ ఉన్నాడేమో. కానీ వారు వెళ్ళలేదండి. ఇక్కడనే నిలిచి ఉండిరి, నిలిచి ఉన్నారు అని వ్రాయబడిలో మనం చూస్తున్నాం. ఇక్కడే నిలిచి ఉన్నారట. బ్రతకాలి అని వెళ్ళారు, బ్రతకలేకపోయారు. ఎలిమెలెకు చనిపోయాడు. కనీసం ఇప్పుడైనా దేవుణ్ణి విడిచిపెట్టి మనం బ్రతకలేం, ఇది క్షేమం కాదు, మనం వెళ్ళిపోదాం రండి అనవలసిన నయోమి అనలేదండి. అక్కడే నిలిచి ఉంది. ఆ నిలిచి ఉండి ఆ తదుపరి ఇద్దరు కుమారులు కూడా అక్కడి సంబంధాలే చూసి పెళ్లిళ్ళు చేసింది. మ్యారేజెస్ అయిపోయినాయి. ఆ తరువాత తన ఇద్దరు కుమారులు కూడా చనిపోయారండి. కాగా ఆ స్త్రీ తాను కనిన ఇద్దరు కుమారులను తన పెనిమిటియు లేనిదాయను, ఏమీ లేనిదిగా తయారయ్యింది. లేనిదాయను. కనీసం అప్పుడు నిర్ణయం తీసుకుందా? లేదండి, అలాగే ఉంది. ఆ తరువాత ఒక వార్త నయోమి ఉంది. యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. ఒక వార్త వింది. యెహోవా తన జనులను దర్శించిన. ఇక్కడ తన జనులు అంటే ఎవరండి? తనను నమ్మిన జనులు, తనపై ఆధారపడిన ప్రజలు. మా దేవుడు మమ్మల్ని ఎలాగే విడిచిపెట్టాడు, ఈ కరువులోనే మమ్మల్ని నశింప చేయడు. మా దేవుడు మా అవిధేయతను బట్టి కరువుకు అనుమతించాడేమో, కానీ ప్రేమను చూపే దేవుడు తప్పక కనికరిస్తాడు, తప్పక జ్ఞాపకం చేసుకుంటాడు, లేవనెత్తాడు. విడిచిపెట్టే దేవుడు కాదు అని తనను నమ్మిన జనులు, తనపై ఆధారపడిన ప్రజలు. మనం చూస్తున్నాం కదా, ఒక మనుష్యుడు ఏమండి, కరువు అనేది దేశం అంతా ఉంటుందా, లేకపోతే ఒకే కుటుంబంలో ఉంటుందా? ఆ ప్రాంతానికి కరువు వచ్చింది అంటే ఆ ప్రాంతం అంతా కరువు ఉంటది కదా. కానీ ఆ ప్రాంతంలో ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని మోయాబు వెళ్ళాడట. ఒక మనుష్యుడు, మిగిలిన వారంతా అక్కడే ఉన్నారు, ప్రభు కొరకు కనిపెట్టుకుంటున్నారు. దేవుడు దర్శిస్తాడని, కనికరిస్తాడని, తప్పక జ్ఞాపకం చేసుకుంటాడని, ఆ కరువు నుంచి విడిపిస్తాడని ప్రభు మీద ఆధారపడి విశ్వాసంతో ఎదురు చూస్తున్న తన జనులు, తనను నమ్మిన వారిని, తనపై ఆధారపడిన వారిని, తనను ఆశ్రయించిన వారిని తప్పక దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు అనడానికి
ఇది ఉదాహరణ. యెహోవా తన జనులను దర్శించెనని. ఆ విషయం విందండి నయం. విని ఇక వెళ్ళిపోవాలి అని తిరిగి బెత్లెహేముకు వచ్చేసింది. వచ్చేసిన నయోమి చేయాల్సింది ఏంటండి? తన తప్పును ఒప్పుకొని, ప్రభువా మేము ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాం, బ్రతకాలని వెళ్ళాం, కానీ బ్రతకలేకపోయాం, మా వల్ల కాలేదు, నిన్ను విడిచిపెట్టి వెళ్ళి బ్రతకడం. భర్తను పోగొట్టుకున్నాను, ఇద్దరు బిడ్డలను పోగొట్టుకున్నాను, తప్పైపోయిందయ్యా, నన్ను క్షమించు, నన్ను మన్నించు అనాల్సిన నయోమి. బహుశా నేను అనుకుంటున్నాను, వారు నయోమి నయోమి అని పిలుస్తున్నారు కదా, బ్రతకాలి అని వెళ్ళారుగా. ఏదో మేము సాధిస్తాం, మీరందరూ ఇక్కడే ఉన్నారు, ఇలాగే మీరు కరువులో నశించిపోతారు, కానీ మేము తెలియగల వాళ్ళం, మేము వెళ్ళి ఏదో సాధిస్తాం అని వెళ్ళారుగా, ఏమి సాధించావు అని అంటారేమో అనే భావనతో వారు మాట్లాడక ముందే ఏదో ఏదో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నామండి. లేదా రెండవది, తన ప్రక్కనే ఉందిగా తన కోడలైన రూతు. ఈ రూతు బెత్లెహేములో ఇదంతా గమనించి ఈ దేవుని గురించి తెలుసుకుని, ఇంత ప్రేమ గల దేవుణ్ణి విడిచిపెట్టి వచ్చేసారు, ఏం మనుషులు మీరు, అసలు నువ్వు మనిషివేనా అత్త? ఇంత ప్రేమ గల దేవుణ్ణి, ఇంత గొప్ప దేవుణ్ణి విడిచిపెట్టి శపితమైన ఆ మోయాబు దేశానికి ఎలా రాగలిగారు మీరు అని అంటదేమో. ఏమండి, అవకాశాలు ఉన్నాయి కదా, వీటిని కవర్ చేసుకోవడానికి, తన తప్పిదమ్ములను కప్పిపుచ్చుకోవడానికి దేవుని మీదే అబద్ధ సాక్ష్యం పలుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం. తను ఇన్ని మాటలు అంటుంది కదా, ఇంతకీ తను వచ్చింది ఎందుకండి? యెహోవా తన జనులను దర్శించాడని విని, కృప చూపించాడని విని, ఆ కృప చాటున దాగి ఉండడానికే వచ్చిందిగా. ఇప్పుడు బెత్లెహేం వచ్చింది కదండి, దేవుడు కనికరించాడని, దేవుడు కృప చూపించాడని, దర్శించాడని విని అక్కడ ఉండడానికి వచ్చింది కదా. అంటే ఆయన దయగల రెక్కల చాటుకే వచ్చింది, కానీ ఆయన్నే నిందిస్తుంది. ఆలోచిద్దాం, ఒక వ్యక్తి మనకు సహాయం చేయాలని ఆ వ్యక్తి దగ్గరికే వెళుతున్నాం, ఆ వ్యక్తి గురించే వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. ఇది అంత మానసిక పరిపక్వత లేని స్థితిలాగా కనపడుతుంది కదండి. అనొచ్చేమో, నయోమి మానసికంగా సరిగా లేదు బ్రదర్. ఇప్పుడు దేవుడు దర్శించాడని విని ఆ కృపను చూడడానికే ఆ మోయాబు దేశాన్ని విడిచిపెట్టి బెత్లెహేం వచ్చింది. కానీ వచ్చిన నయోమి అంటుంది, సర్వశక్తి నన్ను రిక్తురాలిగా రాజేశాడు, నాకు అన్యాయం చేశాడు, నాకు అది ఇది. ఏం మాట్లాడుతుంది? ఏమన్నా అర్థం ఉందండి? పోనీ ఇన్ని మాట్లాడుతున్నావు, ఇది నీ భావన అయితే మరి ఆ దేవుని దయగల రెక్కల చాటుకే వచ్చావు. ఇప్పుడు దేవుడు ఇలా చేశాడు, ఇలా చేశాడు, అలా చేసే దేవుడు, ఇలా చేసే దేవుడు అంటున్నావు, మళ్ళీ ఆయన దయగల రెక్కల చాటుకే వచ్చావు. తప్పుడు నిర్ణయం అండి దేవుణ్ణి దూషించే విధంగా చేస్తుంది. తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళి దాని పర్యవసానాన్ని బట్టి, అయ్యో మా తప్పుడు నిర్ణయం, మా సొంత నిర్ణయం, దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి సొంత నిర్ణయం తీసుకున్నాం, ఈ విధంగా తయారైపోయాం. సొంత నిర్ణయాలు తీసుకోవడం మన క్షేమం కాదు, దేవుని చిత్తాన్ని విడిచిపెట్టడం మనకి క్షేమం కాదు. దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి ఏమి సాధించలేం, సాధించాలి అని వెళ్ళాం, బ్రతకాలి అని వెళ్ళాం, కానీ బ్రతకలేకపోయాం. దేవుణ్ణి మహిమపరుస్తూ చెప్పవలసిన నయోమి దేవుని మీదే అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నట్లుగా మనం చూస్తున్నామండి. తన జనులను యెహోవా దర్శించినని. మన దేవుడు దర్శించే దేవుడు అండి, సమృద్ధినిచ్చే దేవుడు, వ్యక్తురాలిగా మిగిల్చే దేవుడు కానే కాదండి. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రేమ గల దేవుడు, కనికర సంపన్నుడు, కృప చూపే దేవుడు, తన జనులను దర్శించే నయోమి వింది దర్శించే దేవుడు అండి, విడిచిపెట్టేసే దేవుడు కాదు. ప్రేమ గల దేవుడు. కోపం తను వారి అవిధేయ క్రియలను బట్టి
కరువును అనుమతించాడే గాని ఆ కరువులోనే నశింప చేసే దేవుడు కాదు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు తన జనులను, తనను నమ్మిన వారిని, తనపై ఆధారపడిన వారిని, తను ఆశ్రయించిన వారిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడండి. దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు, నిన్ను దర్శించే దేవుడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రియ సేవక, ఈ ఉదయకాలం ఆ వేదన ఏంటి? ప్రభు దర్శించే దేవుడు, కనికరించే దేవుడు, కృప చూపించే దేవుడు, లేవనెత్తే దేవుడు, అలాగే విడిచిపెట్టేసే దేవుడు కానే కాదండి. విడిచిపెట్టేస్తున్నాడేమో అన్నట్లుగా నీకు కనబడుతూ ఉందేమో పరిస్థితి, కానీ ప్రభు పేరట శుభవార్త తెలియపరుస్తున్నా. నీవు ప్రభువును ఆశ్రయించినట్లయితే, ప్రభు పాదాలు పట్టుకున్నట్లయితే, ఆ పట్టుకోవడం కూడా ఎలా అండి? యాకోబు అంటున్నాడు కదా, నీవు నన్ను ఆశీర్వదించితే గాని పోనీను. పట్టుదల కలిగిన ప్రార్థన మనం చూస్తున్నాం. ప్రభు పాదాలు మనం అలా పట్టుకోవాలండి. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను సరిచేయి, నన్ను సరిదిద్దు, ఇంకా నాలో ఏం అవిధేయత ఉందో నాకు తెలియపరిచేయి, నేను సరి చేసుకుంటాను, సరిదిద్దుకుంటాను. తప్పక నీవు నన్ను కనికరించాల్సిందే, కరుణ చూపించాల్సిందే. సుంకరి ప్రార్థన మనకు తెలుసు కదండి. దేవా, పాపినైన నన్ను కరుణించు. ఒక చిన్న ప్రార్థన చేశాడు, నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడండి. అద్భుతమైన ప్రార్థన కదా. దేవా, నేను పాపిని, నన్ను కరుణించు. నీవే కనికరించగల దేవుడవు, కరుణ చూపించగల దేవుడవు. నీవు కనికరిస్తేనే నేను బ్రతకగలనయ్యా, నీవు లేకుండా నేను బ్రతకలేను ప్రభు. నీ చిత్తాన్ని విడిచి నేను బ్రతకలేను ప్రభు. దేవుని చిత్తాన్ని విడిచి క్షేమము ఇక్కడ లేదు, మేము అక్కడ క్షేమాన్ని చూస్తాం, ఆశీర్వాదాన్ని చూస్తాం, మేము బ్రతుకుతాం అని వెళ్ళారు. బ్రతకగలిగారండి? లేదు కదా. దేవుని చిత్తాన్ని విడిచి మనం ఏమీ సాధించలేమనేది సత్యము. ఏమీ సాధించలేక వచ్చిన నయోమి తన తప్పును ఒప్పుకోవలసింది పోయి, తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి దేవుని మీదే అబండాలు వేస్తున్నట్లుగా, దేవుణ్ణే వక్రీకరించి ఏదో నాకు అలా చేశాడు, ఇలా చేశాడు, దేవుడు మంచోడు కాదు అన్నట్లుగా మాట్లాడుతూ పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంది కదా. తను మాట్లాడిన అన్ని అబద్ధాలే. సమృద్ధి కలిగి వెళ్ళాం, రిక్తరాలుగా రాజేశాడు అంటుంది. కరువులో వెళ్ళారు, సమృద్ధి కలిగి వెళ్ళలేదు. కానీ అవకాశాలు, తన భర్త చనిపోయాడు, కనీసం అప్పుడు నిర్ణయం తీసుకోవాలా. అక్కడే నిలిచిందట. బిడ్డలు చనిపోయారు. ఇప్పుడు వచ్చింది ఈ ఎపిసోడ్ అంతట్లో, ఈ నయోమి జీవితం మనం చూసిన దాని అంతట్లో ఒక శుభవార్త ఏంటంటే, కనీసం యెహోవా తన జనులను దర్శించాడు అని విన్నప్పుడైనా కదిలిందండి. ఇక అప్పటికే కదలకుండా ఇక్కడే ఉంటా అంటే తర్వాత నయోమి ఏమైపోయేదో. కనీసం శుభవార్తను, ఆ మంచి వార్తను, దేవుడు దర్శించే దేవుడు అని నిరూపణ కలిగిన వార్తను విన్నప్పుడైనా, ఆ సువార్తను విన్నప్పుడైనా కనీసం కదిలి వచ్చేసింది. ఈరోజు నీవు గ్రహించగలుగుతున్నావా? దేవుడు దర్శించే దేవుడు, ప్రేమను చూపే దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదండి. కష్టంలో, నష్టంలో, ఇరుకులో, ఇబ్బందులో, ఈ విధంగా కరువులో నిన్ను అలాగే విడిచిపెట్టేసే దేవుడు కానే కాదండి. దేవుడు ప్రేమ గలవాడు. తప్పక నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు, నిన్ను దర్శించబోతున్నాడు, నీపై తన కృపను చూపించబోతున్నాడు, నిన్ను లేవనెత్తబోతున్నాడని ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రియ సేవక, దేవుడు జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ధైర్యంగా ఉండు, ప్రభు పాదాలు పట్టుకో. ఈ పరిచర్యను దేవుడు జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ఆయన చిత్తానుసారంగా
నీ పరిచర్యను వర్ధిల్లింప చేస్తున్నాడు. 3 సంవత్సరాలుగా ఈ సేవను ఎంత దేవుడు కృపతో నడిపిస్తున్నాడో నేను గమనిస్తున్న సేవకునిగా సాక్ష్యం ఇస్తున్నానండి. ఎటు నుంచి సింగిల్ ఎన్పి వచ్చే ఆదాయం లేదు. నేను నా భార్య ఇద్దరం పరిచర్యలో ఉన్నాం. ఇంతకు ముందు గొప్ప పరిచర్యలో ఉండేవాళ్ళం. దేవుని పిలుపుని బట్టి ఆ పరిచర్యలు రిజైన్ చేసి బయటకు వచ్చేసి ఈ సజీవ క్రీస్తు సంఘము అనే పరిచర్యను స్థాపించి కొనసాగిస్తున్నాం. 3 చోట్ల ఆరాధనలు జరిగిస్తున్నాం. ప్రతి వారం ఆహార పంపిణీ అనే కార్యక్రమాన్ని చేస్తున్నాం. అలాగే మీటింగ్స్ ప్రతి నెల మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. సంవత్సరంలో 2 సార్లు పెద్ద మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం. భోజనాలు మీటింగ్ అనంతరం ఈ సోషల్ మీడియాలో వాక్య పరిచర్య చేస్తూ ఉంటున్నాను. అనేక చోట్ల దేవుని కృపతో వాడబడుతూ ఉంటున్నాను. ఎన్నో ఈ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి ఏంటి అంటే అది దేవుని కృప. దేవుడే సమస్తం తోడుండి నుండి ఒక సేవకు వచ్చిన తొలి దినాల్లో సేవ ప్రారంభంలో పరిస్థితులు ఎలా ఉంటాయో చాలా మందికి తెలిసిన విషయమే. వారు పోషించబడమే చాలా కష్టంగా ఉండే పరిస్థితులు. వేరే ఆధారం లేక ప్రభుని ఆధారం చేసుకునే ప్రభు పక్షాన్ని ఆయన పనిచేస్తూ ముందుకు కొనసాగుతున్నాం. మేం పోషించబడుతూ ఆశీర్వాదాలు పంచిపెట్టడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదని అంటుంటారు కదా. నమ్మదగిన దేవుడు, నమ్మిన వారిని వమ్ము చేసే దేవుడు కాదు. ఆయన నమ్మి ఆయన పనిని చేపట్టాం. దేవుడు తన మహాకృపను చూపిస్తూ ముందుకు కొనసాగింపచేస్తున్నాడు. 2 అద్భుతమైన వీడియో ఆల్బమ్స్ రిలీజ్ చేయడానికి దేవుడు కృప చూపించాడు. ఎన్నో అద్భుత కార్యాలు ఈ పరిచర్య పక్షాన దేవుడు జరిగిస్తున్నాడు. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు దర్శించే దేవుడు, జ్ఞాపకం చేసుకునే దేవుడు, మర్చిపోయే దేవుడు కాదు. ఈ నయోమి అంటున్నట్లుగా అన్యాయం చేసేవాడు, విరుద్ధంగా సాక్ష్యం చెప్పేవాడు, రిక్తునిగా చేసేసేవాడు, మధురంగా నన్ను జీవితాన్ని చేదుగా మార్చేవాడు కాదండి. ప్రేమగల దేవుడు అద్భుతంగా నీ జీవితం చేదుగా ఉందేమో మధురంగా మార్చేవాడు నా దేవుడు. ఒకవేళ నీవు ఒంటరిగా రిక్తునిగా ఉన్నావేమో సమృద్ధిని కలుగ చేసేవాడు నా దేవుడు. బాధపరిచేవాడు నా దేవుడు కాదు, సంతోషాన్ని ఇచ్చేవాడు. విరుద్ధంగా సాక్ష్యం పలికేవాడు కాదు. నీ పక్షా నుండి నిన్ను ఆవలకు అవతల ఒడ్డుకు చేర్చేవాడు నా దేవుడు. నా దేవుడు ప్రేమ గల దేవుడు అండి. తన జనులను దర్శించే దేవుడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తన జనులు తనను నమ్మిన వారు, ఆయనను నమ్మేవారిగా మనం ఉంటున్నామా? ఆయనపై ఆధారపడే వారిగా ఉంటున్నామా? ఆయన విడిచి ఈ ఒక మనుష్యుడు వెళ్ళినట్లుగా, ఎలీమెలెకు తీసుకున్నట్లుగా ఒక సొంత నిర్ణయాన్ని తీసుకుని ఆ నిర్ణయానుసారంగా వెళ్ళిపోతున్నామా? దేవుని చిత్తాన్ని కనిపెడుతున్నామా? దేవుని చిత్తానికి చోటిస్తున్నామా? మన సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు చేసేవారిగా ఉంటున్నామా? ఇది మనం ఆలోచించుకోవలసిన ప్రశ్న. నయోమి ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోకుండా వారి ఆలోచన ప్రకారం, వారి సొంత ఆలోచన ప్రకారం అట్లా వెళ్ళిపోయి ఇప్పుడు ఆ నెపం మాత్రం దేవుని మీద చూపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నీ ఆలోచనలు, నీ సొంత నిర్ణయాలు నీకు క్షేమం కాదు. బ్రతకాలి అని వెళ్ళింది కుటుంబం, బ్రతకలేకపోయింది, మనకు కనబడుతుంది. దేవుని చిత్తాన్ని విడిచి ఏమీ సాధించలేమనేది స్పష్టం. నీ ఇష్టం నీ క్షేమం కాదు, కానీ దేవుని చిత్తమే నీకు ఆశీర్వాదకరం. నీ ఇష్టం నిన్ను కష్టాల పాలు చేస్తుంది. ఇక్కడ మనం 1వ వచనంలో చూసాం కదా, న్యాయాధిపతులు ఏలిన దినములో యందు దేశములో కరువు కలుగగా, కరువు వచ్చిందట.
ఈ కరువు ఎందుకు వచ్చింది, ఏంటి పరిస్థితి అని మనం ముందుకు వెళితే దాని ముందు వచనమే అనగా న్యాయాధిపతులు 21వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తున్నాం. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. ఇష్టానుసారమైన ప్రవర్తన వారిని కష్టాల పాలు చేసినట్లుగా, కరువుకు గురి చేసినట్లుగా మనం చూస్తున్నాం. నీ ఇష్టం నీకు క్షేమం కాదు, దేవుని చిత్తం నీకు ఆశీర్వాదకరం, నీకు క్షేమం, నీకు దీవెనకరం అని ప్రభు పేరిట తెలియపరుస్తూ ఉన్నాను. చూసాం మనం తన జనులను యెహోవా దర్శించాడు. విడిచిపెట్టలేదండి, కరువులోనే విడిచిపెట్టేయలేదు. కరువులోనే వారు నశించిపోయే స్థితికి దేవుడు విడిచిపెట్టలేదు. జ్ఞాపకం చేసుకున్నాడు, దర్శించాడు, లేవనెత్తాడు. ఆ వార్త విని నయోమి బెత్లెహేముకు వచ్చింది. కానీ వచ్చిన నయోమి తన తప్పును ఒప్పుకోవడానికి బదులుగా మా ఇష్టానుసారమైన నిర్ణయం తీసుకుని మేము వెళ్ళాం. బ్రతకాలి అని వెళ్ళాం, దేవుడు లేకుండా బ్రతకలేకపోయాం. సాక్ష్యం ఇవ్వాల్సిన నయోమి దేవుని మీద విరుద్ధంగా మాట్లాడడం మనం గమనిస్తున్నామండి. దేవుణ్ణి మనం విడిచిపెట్టి బ్రతకలేమని, దేవుని చిత్తాన్ని విడిచిపెట్టడం క్షేమము కాదని, ఏమీ సాధించలేమని స్పష్టంగా తెలుస్తూ ఉంది. మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడని, తప్పక జ్ఞాపకం చేసుకుంటాడని, కనికరిస్తాడని, లేవనెత్తుతాడని మనం చూస్తున్నాం. మనం ఉన్న పాటున మన సొంత చిత్తాన్ని, సొంత నిర్ణయాలను, సొంత ఆలోచనలను ప్రక్కన పెట్టి ప్రభు పాదాలు పట్టుకునే వారిగా ఉన్నట్లయితే, ప్రభువును ఆశ్రయించినట్లయితే, ఆయనపై ఆధారపడినట్లయితే, ఆయన్ను నమ్మినట్లయితే దేవుడు తప్పక జ్ఞాపకం చేసుకుంటాడు. తన జనులను, తనను నమ్మిన వారిని, తనపై ఆధారపడిన వారిని దేవుడు దర్శించాడట. నిన్ను దర్శించబోతున్నాడు, నిన్ను కనికరించబోతున్నాడు, నిన్ను లేవనెత్తబోతున్నాడు. నువ్వు ప్రభు పాదాలు పట్టుకుంటే, ప్రభు వైపు తిరిగితే దేవుడు నిన్ను కనికరించబోతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రియ సేవక, మనం ప్రభు పాదాలు పట్టుకుంటే ప్రభు మనల్ని తప్పక కనికరిస్తాడు. నేను సాక్ష్యం ఇస్తున్నాను, ఈ పరిచర్యను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడే తన అదృశ్య హస్త బలముతో, చెప్పడం మర్చిపోయినట్లున్నాను, దేవుని కృపను బట్టి 3 చోట్ల ఆరాధనలు జరిగిస్తూ ఉన్నా గాని వారి స్థలాల్లో వారిని అడిగి టెంపరీగా ఏర్పాట్లు చేసి జరిగిస్తున్నాం. ప్రభువా అని ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన ప్రేరేపణ, నా మందిరం కొరకు ఒక స్థలాన్ని కొంత రుణాన్ని తీసుకొచ్చి ఒక 1.5 సెంటు స్థలం కొనడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి బేస్మెంట్ వేయడానికి దేవుడు కృప చూపించాడు. ఇంకొన పని ముందుకు జరగవలసి ఉంది. దయతో ప్రార్థన చేయండి. ప్రభు అదృశ్య హస్త బలమే ఈ పరిచర్యను జరిగిస్తుంది అని తెలియపరచడానికి సంతోషిస్తున్నాను, సాక్ష్యం ఇస్తున్నాను. దేవుడు విడిచిపెట్టే దేవుడు కానే కాదు, తప్పక జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఈ సేవ జీవితంలో మేము చూసామండి దేవుని అద్భుత ఆశ్చర్య కార్యాలు. ఏ విధంగా దేవుడు ఈ కుటుంబాన్ని పోషించుకుంటూ, పరిచర్యను జరిగిస్తూ, ఆయన పనిని ఘనంగా చేస్తూ ముందుకు దేవుడు తీసుకువెళ్ళడం, ఆయన కృపను చూపించడం గమనించిన వ్యక్తిగా నేను సాక్ష్యం ఇస్తున్నాను. మన దేవుడు దర్శించే దేవుడు, విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ఈ నయోమి అంటున్నట్లుగా మధురంగా ఉన్న జీవితాన్ని చేదుగా మారాగా మార్చే దేవుడు కాదండి. మారావంచి మన జీవితాలను మధురంగా మార్చి ఘనపరిచే దేవుడు. సమృద్ధి
కలిగిన వారిని రిక్తులుగా చేసేవాడు నా దేవుడు కాదండి. ఒంటరైపోయి ఏమీ పాలుపోక దిక్కు తోచని స్థితిలో ఉన్న నేను దేవుడు కనికరించి జ్ఞాపకం చేసుకుని సమృద్ధిని సంతృప్తిని కలుగు చేసేవాడు నా దేవుడు. ప్రేమ గల దేవుడు అండి. నీ మీద విరుద్ధంగా సాక్ష్యం పలికేవాడు కాదు. నీ పక్షాన నిలబడి నిన్ను హత్తుకొని నిన్ను అంగీకరించి నిన్ను కనికరించి లేవనెత్తేవాడు నా దేవుడు. చాలా బాధపరిచాడు అంటుంది కదా, బాధపరిచేవాడు నా దేవుడు కాదండి. బాధలో వేదనలో కృంగిపోయి ఉన్న మనలను కనికరించేవాడు, ఆదరించేవాడు, కృప చూపించే దేవుడు నా దేవుడు. ప్రేమ గల దేవుడండి. తను మాట్లాడినవన్నీ అబద్ధాలను మనం గమనిస్తున్నాం కదా. తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి యెహోవా మీద విరుద్ధంగా మాట్లాడుతున్న నయోమిని ఇక్కడ మనం చూస్తున్నాం. తను మాట్లాడుతున్న అన్ని తప్పే అని తన మాటలే తెలియపరుస్తున్నాయి. ఇప్పుడు తను అసలు బెత్లెహేము వచ్చింది అంటే యెహోవా తన జనులను దర్శించాడని విని, కృప చూపించాడని విని, జ్ఞాపకం చేసుకున్నాడని తెలుసుకొని ఆ కృపగల రెక్కల చాటున ఉండడానికే ఇప్పుడు వచ్చింది. ఆ వచ్చిన వ్యక్తే కృప చూపించిన యెహోవా గురించే అబద్ధ సాక్ష్యం పలుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం. పచ్చి అబద్ధాలు ఆడుతున్నట్లుగా మనం చూస్తున్నామండి. దేవుణ్ణి విడిచిపెట్టడం క్షేమం కాదని, ఆయన పాదాలు పట్టుకుంటే తప్పక కనికరిస్తాడని, కృప చూపిస్తాడని, తప్పును ఒప్పుకోవడం మనకు క్షేమమని, ఆశీర్వాదమని, ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఏవేవో మాట్లాడుతూ దేవుణ్ణే నిందించే వారిగా అయిపోతాము అని, తప్పును ఒప్పుకోకపోతే ఆ దుస్థితికి మనం చేరిపోతామని నయోమి జీవితం ద్వారా మనం గమనించాం కదా. ఇంత మనం గ్రహించిన తర్వాత ఇప్పుడు అంటారా మీరు, ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగ చేశాను అంటుంది నయోమి. నిజమా? పచ్చి అబద్ధం కదా. నన్ను నయోమి అనక మారా అనండి. ఏమండి, చేదుగా అయిపోయిన ఆ మోయాబు దేశంలో తన జీవితాన్ని ఇక్కడ దేవుడు అద్భుతంగా చిగురింప చేయబోతున్నాడు. తర్వాత మనకి తెలుసు బోయాజు ఎంటర్ అవడం, యేసు ప్రభు పుట్టే ఆ వంశవళిలో చోటు దక్కడం ఎంత మధురంగా మార్చబోతున్నాడండి. మధురం కాదు మారా చేదు అంటుంది. నిజమా? పచ్చి అబద్ధం కదా. సమృద్ధి గలదాన్ని వెళ్ళి తిని నన్ను రిక్తురాలుగా రాచేస్తాడు అంటుంది. పచ్చి అబద్ధం కదా. నా మీద విరుద్ధంగా సాక్ష్యం పలికాడు అంటుంది. పచ్చి అబద్ధం కదా. సర్వశక్తుడు నన్ను బాధపరిచాడు అంటుంది. దేవుడు బాధపరచలేదండి. తానా ఇష్టానుసారమైన నిర్ణయాలు తీసుకుని వారు కష్టాల పాలయ్యారు. మరలా దేవుని కృపగల రెక్కల చాటుకి వచ్చారు. తప్ప దేవుడు చాలా బాధపరిచాడు అంటుంది. అది పచ్చి అబద్ధం. మూలంగా ఈ నయోమి జీవితం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తుంది, దేవుని చిత్తాన్ని విడిచిపెట్టడం క్షేమం కానే కాదు. రోజు నీకున్న పరిస్థితులను బట్టి దేవుని చిత్తాన్ని విడిచి నీ ఇష్టానుసారంగా అడుగులు వేయాలని ఆశిస్తున్నావేమో, తలస్తున్నావేమో, అది నీకు క్షేమం కాదని, నీవేమీ సాధించలేవని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆయన పాదాలు పట్టుకుంటే, ఆయన ఆశ్రయిస్తే తప్పక దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడని, దర్శిస్తాడని, కనికరిస్తాడు అనే శుభవార్తను మనం తెలుసుకున్నాం. ప్రభు పాదాలు పట్టుకునే వారిగా ఆయన్నే ఆశ్రయించి ఆయన అనుగ్రహించు ఉచిత కృపను పొందుకునే వారిలా మనం ఎందుకు ఉండకూడదు? ఒకసారి ఆలోచించవలసినదిగా తెలియపరుస్తున్న మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రభువా, వేకువజామున మాతో మాట్లాడావు ఆయన. నిన్ను విడిచి, నీ చిత్తాన్ని విడిచి
మా సొంత ఆలోచనలకు తావేయడం, క్షేమము కాదని బ్రతకాలి అని ఒక కుటుంబం వెళ్ళి బ్రతకలేకపోయినట్లుగా మేము చూసాం ప్రభువా. నిన్ను విడిచిపెట్టడం మా క్షేమం కాదు ప్రభు. నిన్నే ఆశ్రయిస్తే, నీపై ఆధారపడితే, నిన్ను నమ్మితే నువ్వు తప్పక జ్ఞాపకం చేసుకుంటావని, కనికరిస్తావని, కృప చూపించే దేవుడు అని మేము తెలుసుకున్నాం ప్రభు. ఆయన నువ్వు ప్రేమ గల దేవుడవు ప్రభు, విడిచిపెట్టే దేవుడవు కాదు. మేమే నిన్ను విడిచి ఆయన మా ఆలోచనలకు తావిస్తున్నామేమో, మా సొంత చిత్తాన్ని జరిగించాలని ఆశిస్తున్నామేమో. అయినా నిన్ను ఆశ్రయిస్తే, నీ పాదాలు పట్టుకుంటే తప్పక కనికరిస్తావు ప్రభు. మేము తెలుసుకున్నాం. మా ఆలోచనలను ప్రక్కన పెట్టి నీ చిత్తాన్ని వెదకే వారముగా, నీ చిత్తానుసారంగా నడుచుకునే వారముగా మమ్మల్ని మార్చమని అడుగుచున్నాం. తన తప్పును ఒప్పుకొనవలసిన నయోమి తన తప్పును కప్పిపుచ్చుకుంటూ ఆయన నీ మీదే విరుద్ధంగా సాక్ష్యం పలుకుతున్నట్టుగా, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నట్లుగా మేము చూసాము. ఆయన అటువంటి దుస్థితికి మేము పోకముందే మనం మేము సరి చేసుకుని కృపను దయచేయండి. మా తప్పును ఒప్పుకొని నీ శరణు కోరుకునే వారిగా మమ్మను మార్చమని అడుగుచున్నాం ప్రభు. మీకు వందనాలు. ఆయన మీ కృప గల హస్తాల చాటును మమ్మను దాచి, కాచి, సంరక్షించి, భద్రపరిచి, సమృద్ధినిస్తున్నందుకు, సంతృప్తి పరుస్తున్నందుకు, మధురంగా జీవితాన్ని మారుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు అను శక్తి కలిగిన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము సదాకాలము సకల పరిశుద్ధులకును, అలాగే ఈ మొబైల్ స్తుతి ఆరాధన కార్యక్రమమును నిర్వహిస్తున్న సహోదరులకు, కుటుంబములకు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రియ విశ్వాసులకు, సేవకులకు సదా దేవుడు తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.